అయితే ఇప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మన మహిళా మంత్రి రోజా గారు, సో ఆవిడ టూరిజం శాఖకు సంబంధించిన మంత్రి కదండి. ఆమె టూరిజం మంత్రి కదండి, ఆమె టూరిస్టు. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్, ఉద్యోగాలంటే చంద్రబాబు నాయుడు అనేది ప్రజల్లో కూడా బాగా నానిపోయింది. మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పేసి 40 లక్షల రూపాయలు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా అసలు వాళ్ళు? లేకపోతే ఏ విధంగా మీకే తెలిసింది? అది చైర్మన్ గిరి ఇస్తానని చెప్పేసి డబ్బులు అడిగి తీసుకున్నారు. 80 లక్షలు చెప్పి 40 లక్షలు తీసుకొని 40 లక్షలు తీసేసుకున్నారు. ప్రీవియస్గా కూడా ఆవిడ ఒకసారి నోరు జారేర్లేండి, మేమన్నా అంటరాని వాళ్ళమా ఎస్సీలమా ఏంటి దూరంగా ఉన్నారని చెప్పేసి ఒకనొక సమయంలో అన్నారు ఆవిడతో. అదే ఇంకా ఆమె నిజమైన మనస్తత్వం ఏంటో ఆ రోజు బయటపడింది మాటల సందర్భంలో. భగవంతుడికి ఇచ్చిన కానుకలు వాటి నుంచి తీసుకున్నదే, భగవంతుడు ఇచ్చిన కానుకల నుంచి కొన్న భూములు. అవును, ఆ డబ్బును కూడా ఆమె స్వాహా చేసింది, దేవుడి డబ్బు స్వాహా చేసింది. ఇంకేం భక్తండి ఆమె. సరే, మీరు యువకులు, మీ నాన్నగారు స్వర్గీయ గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, ఆయన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రిగా చేశారు, అనేక సేవలను అందించారు. సో అటువంటి మీరు రాజకీయంలో ఎటువంటి కొత్త ఒరవడిని తీసుకురావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? పోస్ట్ ఆయన లేరు ఇవాళ మన మధ్య, చెప్పడానికి ఏం భయం అవసరం లేదు. ముద్దుకృష్ణ నాయుడు గారు ఈ ఉద్యోగం ఇవ్వడానికి ట్రాన్స్ఫర్ తీసుకుని డబ్బులు ఉద్యోగాలు దేవుడికి ఎరుగు. ఉన్నవాళ్ళు పారిపోతా ఉన్నారు. అంటే సంక్షేమం అంటే ఊరికే బటన్ నొక్కడం కాదు, ఉత్తుత్తి బట్టలు నొక్కేసి పడిపోయినాయి అని చెప్పేసి. మీ కాన్స్టిట్యున్సీలో నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి? దానికి మీరు పరిష్కార మార్గం ఏమైనా చూపించాలనుకుంటున్నారా? వాళ్ళు కష్టం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ అవకాశాలు అయితే రావడంలే. ఇప్పుడు లోకల్గా చాలామంది ఇవాళ మన స్టేట్లో అసలుకి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు ఏం ఏమీ పట్టించుకోవట్లే. ఇండస్ట్రీస్ ఎవరున్నారు ఏంటి అనేది ఊరికి అంతా కూడా ఫోటో సెషన్ లాగా చేస్తున్నారు. కానీ హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కదా, ఇక మనం అందరు లీడర్లని కలుస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడబోతున్న లీడర్ ఎవరు అంటే చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం అంటే మనకు తెలియదే కాదు, మంత్రి రోజా గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గాలి భానుప్రకాష్ గారు, సీనియర్ రాజకీయ నాయకులు అయినటువంటి గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి వారసులు, ఆయన మనతోటి ఉన్నారు. సో ఆయనతో ముచ్చటించి అసలు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం భానుప్రకాష్ గారు. సార్ బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇప్పుడు ఎన్నికలు అనేవి ఇక 2-3 నెలల్లో ఉన్నది. సో ఈ సమయంలో మీరు ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారండి? ఖచ్చితంగా గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఇవాళ ప్రజలు ముందర ఈ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే క్లియర్ కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైసీపీ వాళ్ళు ఏం చేశారని. ఇవాళ పూర్తిగా భయంతో నడుపుదామనే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదన్నా కూడా ఏదో విధంగా భయం పెడదాం. ఈ వాలంటీర్లు అనేది ఒక వేట కుక్కల్లాగా తయారు చేశారు, ప్రజల మీద ఉసుగులుపుతా ఉన్నారు. ఓకే, ఒక లైన్ దాడితే ఇమ్మీడియట్గా వాళ్ళకి జాగ్రత్తగా ఉండనే సంకేతాలు అయితే పంపించేస్తా ఉన్నారు. దానివల్ల ఇవాళ ప్రజలు కూడా విసిగిపోయారు. ఏంటిది ఇప్పుడు లేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఖచ్చితంగా ఇలాంటిది ఉంటే మళ్ళా కానీ వీళ్ళని మరోసారి కానీ చూసామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది భావన అయితే ఊరు ఎక్కడ పోయినా అది వ్యక్తపరుస్తూ ఉన్నారు. అది కాకుండా ఒక పక్క మన లోకేష్ గారు అన్నట్టు పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం అనే భావన ఖచ్చితంగా ప్రజల్లో ఇవాళ కూలంకుషంగా ఎక్కడ పోయినా అది వ్యక్తపరుస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్, ఉద్యోగాలంటే చంద్రబాబు నాయుడు అనేది ప్రజల్లో కూడా బాగా నానిపోయింది. ఇవాళ ఏదన్నా కూడా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, ఆయనకున్న హార్డ్ వర్కింగ్ స్టైల్ కానీ, ఆయనకున్న పరిచయాలు కానీ ఇవన్నీ కూడా ఆయన గో గెటర్. ఏదైనా పని చేయాలంటే కార్యదక్షకుడు. ఏదో విధంగా ఆయన చేసి తీసుకొస్తాడు. ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో లాస్ట్ 5 yearsలో ఎంతో మార్చేశాడు. ఇవాళ మనం రేణిగుంట క్లస్టర్, ఎలక్ట్రానిక్ క్లస్టర్ తీసుకున్నా, స్ట్రీ సిటీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ తీసుకున్నా, హీరో మోటార్స్ తీసుకున్నా, అపోలో టైర్స్ తీసుకున్నా, కిర్లోస్కర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలుకి కోకోలలో అంటే లిస్టు చాంతాడంత ఉంది తెచ్చిన ఇండస్ట్రీస్. కానీ ఈ గత 5 సంవత్సరాల్లో, ఈ 4.5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ వచ్చినాక ఉన్న కంపెనీస్ని ఎట్లా వెళ్ళకూడదాం అనే ధోరణి చెప్తే వాళ్ళు ఏమైనా కొత్త ఇండస్ట్రీస్కి వచ్చి పెడదాం,
ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, ఏదన్నా మంచి చేద్దాం అనే ఎక్కడా మీకు లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చెప్పింది 4.5 years అయిపోయింది. ఒక ఇండస్ట్రీ శంకుస్థాపన లేదు, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు. ఉద్యోగాలు దేవుడికి ఎరుగు, ఉన్నవాళ్ళు పారిపోతూ ఉన్నారు. అది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అది ప్రజలే గమనించారు. ఖచ్చితంగా అభివృద్ధికి అలాగే సంక్షేమానికి, అంటే సంక్షేమం అంటే ఊరికే బటన్ నొక్కడం కాదు, ఉత్తుత్తి బటన్ నొక్కేసి పడిపోయినాయి అని చెప్పేసి ఒక అబద్ధం 10 సార్లు చెప్తే నిజమైపోయేటట్టు ఆయన ఊహిస్తూ ఉన్నాడు. ప్రజలు ఈయనకన్నా అనుకున్న దానికన్నా చాలా తెలివైన వాళ్ళు. ఒకసారి మోసపోతారు, కానీ మాటి మోసపోవడానికి వాళ్ళు రెడీగా లేరు ఇవాళ. చూడండి, సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి ఆయన ఏదో విధంగా కోత పెడుతున్నాడు. అంటే ఒక ఇల్లు పెద్దనో, లేకపోతే మీ కొడుకు ఉద్యోగం ఉందనో, లేకపోతే కారు ఉందనో, లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, లేకపోతే ఏదో ఒక అంటే పనికిరాని కారణాలు పెట్టి సంక్షేమ పథకాల నుంచి ప్రజలను దూరం చేస్తున్నాడు. ఇది రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా దాని రిజల్ట్ చూడబోతున్నారు మీరు. అయితే ఇప్పుడు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మన మహిళా మంత్రి రోజా గారు, సో ఆవిడ టూరిజం శాఖకు సంబంధించిన మంత్రి కదండి. సరే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలా ఉన్నా కానీ మీ నియోజకవర్గం లేదా అట్లీస్ట్ మీ జిల్లా వరకు అయినా సరే ఏ విధంగా ఉంది అంటారు? ఆమె టూరిజం మంత్రి కదండి, ఆమె టూరిస్టు. ఓ, ఆమె ఏం చేసింది టూరిజం శాఖకి అనేది దేవుడికే తెలియాలి ఇప్పుడు దాకా. ఆమె అయితే చెప్తా ఉంది, ఆమె ఒక 4 సార్లు దుబాయ్కి, 4 సార్లు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, ఆస్ట్రేలియాకి ఇట్లా తిరిగేసి వచ్చింది. దేనికి తిరిగి వచ్చినట్టే వ్యాపారం కంది. అది ఏ వ్యాపారమో నాకు అర్థం కావట్లే. ఓకే, పూర్తిగా ఆమెకే తెలియాలి అది ఏంటో. కానీ ఈమె రాష్ట్రానికి కానీ నగిరికి కానీ చేసిన దాఖలాలు ఏమీ లేవు ఇప్పుడు దాకా. ఏదైనా ఉంది కానీ నాకు తాటి మట్టి లాంటి నోరు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడతా, అంటే హద్దు పొద్దు లేదు, వయసుకి మర్యాద లేదు, ఏదంటే అది. అంటే రాజకీయ నాయకుల మీద దుగుడ్స తెచ్చేంత విధంగా, హేళన చేసే విధంగా ఇవాళ ఆమె ప్రవర్తన ఉంది. మనం చూసాం అసెంబ్లీలో ఆమె హావభావాలు కానీ, ఆమె ప్రవర్తన విధానం కానీ చూస్తే ఇవాళ ఆడజాతి మొత్తం తలంచుకునే పరిస్థితి ఆమె ఇవాళ కల్పిస్తూ ఉంది. నగిరిలో కూడా అదే అంటున్నారు, ఇందిరాబాబు ఈ కర్మ మనకి, ఎవరిని చూసినా నగిరి అంటే ఆమె పేరు చెప్తేనే సిగ్గుచేటుగా ఉందనే భావన అయితే ఇవాళ నగిరి ప్రజల్లో పూర్తిగా వ్యక్తపరుస్తున్నారు. ఆమె ఎట్లా వదిలేసుకోవాలా, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేద్దాం, ఎప్పుడు తరం కొడదాం అనేది అయితే మీకు ఖచ్చితంగా రేపు చూస్తారు. అది కూడా నేను చెప్పడం కాదు, చూడకూడదు, రిజల్ట్ కూడా చూస్తారు. అది అయితే ఇటీవల మీ నియోజకవర్గంలోనే అది ఏ మున్సిపల్ కౌన్సిలర్, 17వ వార్డు కౌన్సిలర్ ఆవిడ ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, తన దగ్గర మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పేసి 40 లక్షల రూపాయలు. మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా అసలు వాళ్ళు, లేకపోతే ఏ విధంగా మీకే తెలిసింది? అది 17వ వార్డు కౌన్సిలరు భువనేశ్వరి గారు. భువనేశ్వరి ఆమె అరటికాయలు అమ్ముకొని, ఆమె హోల్సేల్ డీలర్. ఆమె ఓకే, ఆమె రకరకాల అంటే బండ్లు, తోపుడు బండ్ల వాళ్ళకంతా అరటి పండ్లు సప్లై చేసి మళ్ళీ సాయంకాలం ఉన్నవాళ్ళు అరటి పండ్లు పెద్ద డీలర్ ఆమె. ఆమె దగ్గర ఆమె రాజకీయంలో ఆమె తీసుకొచ్చి పెట్టి, ఆమె రాజకీయాలు లేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా. ఓకే, అలాంటి ఆమెని నీకెందుకు, నీకు నేను చైర్మన్ గిరి ఇస్తానని చెప్పేసి డబ్బులు అడిగి తీసుకున్నారు. 80 లక్షలు చెప్పి 40 లక్షలు తీసుకొని 40 లక్షలు తీసేసుకున్నారు. పుత్తూరులో ఎవరినైనా చెప్తారు అందుకే డబ్బులు తీసుకున్నారని చెప్పేసి. అవును, అది నేను చెప్పడం కాదు, చిన్నపిల్లలని చెప్తారు. ఇప్పుడు ఆమె బయట వచ్చి చెప్పింది, అంతే తేడా. విత్ ప్రూఫ్స్ పెట్టారు కదా ఆవిడ, విత్ ప్రూఫ్స్ చూపించారు కదా, ప్రూఫ్ చూపించారు. డబ్బులు క్యారీ చేసుకెళ్ళడం అన్ని వీడియోలు అంతా కూడా తీసుకొని కుమారస్వామి అని చెప్పేసి, కుమారస్వామి అంటే ఆయన తమ్ముడు. వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క మండలం ఒక్కొక్క కుటుంబం పంచుకున్నారు. పుత్తూరు ఒకరికి, నగిరి ఒకరికి, విజయపురం ఒకరికి, నెండ్ర ఒకరికి ఇట్లా పంచుకున్నారు. అంటే అందరూ సర్వోపతులు అన్నమాట. ఎవరు ఏ మండలంలో వచ్చే ఆదాయం వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే మామూలుగా తండ్రి తరపున వచ్చే ఆస్తులను ఏ విధంగా వాటాలు వేసుకుంటారు, ఇక్కడ నియోజకవర్గాన్ని కూడా అలా విభజించుకుంటారు పూర్తిగా. అసలు పూర్తిగా ఒకరి దాంట్లో ఒక లెంటర్ గారు, మళ్ళీ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇసుక, ల్యాండ్ కబ్జాలు కానీ, సెటిల్మెంట్లు కానీ ఏదున్నా కూడా ఆ మండలం సంబంధించిన ఏ మనిషి చేస్తూ ఉంటారు. అది అయితే ఆ రోజు ఈయన ఉన్నాడు, ఏమి తెలియకుండా ఆయన చేస్తుంటాడు అనుకోవాలి. ఎందుకంటే ఇది ఎలక్షన్ సంబంధించిన ఇష్యూ ఇది. అవును, పూర్తిగా ఇది ఏదో ఆమె ఆఫ్ నోటీస్లో అయిపోయిందని చెప్పడానికి కూడా లేదు. పూర్తిగా ఈమె అప్రూవల్తోనే ఆ రోజు ఆమెకు మాట ఇచ్చారు. ఏమని, ఇట్లా మరిగా చైర్మన్ గిరి అడుగుతూ ఉంది, చైర్మన్ గిరి వల్ల 40 లక్షలు ఇస్తా అని చెప్పి తీసేసుకున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. దాని తర్వాత ఇంకొకరు ఎవరో డబ్బులు ఎక్కువ ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి కట్టబెట్టారు.
ఇది అనైతికం నిజం చెప్పాలంటే. అసలు ఫస్ట్ ఒక ఎస్సీ మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఆమె చేతులు ఎట్లా వచ్చినా నాకు అర్థమే కావట్లే. ఏదైనా ఉంటే మన దగ్గర ఉన్నది జోబులో సాయం చేయాలి. అవును. అట్లా కాకుండా ఏమో వాళ్ళ దగ్గరే వసూలు కార్యక్రమం మొదలుపెట్టింది. దాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళకి ఎస్సీస్ పట్ల ఉన్న ఆదరణ కానీ అసలు ఏదేదో చెప్పుకుంటా పోతారు, మేము వాళ్ళ కోసం పుట్టామన్న ఫీలింగ్. ప్రీవియస్గా కూడా ఒకసారి నోరు జారారులేండి, మేమన్నా అంటరాని వాళ్ళమా ఎస్సీలమా ఏంటి దూరంగా ఉన్నారని చెప్పేసి ఒకనొక సమయంలో అన్నారు ఆవిడ. అదే ఇంకా ఆమె నిజమైన మనస్తత్వం ఏంటో ఆ రోజు బయటపడింది మాటల సందర్భంలో. ఆమె ఎస్సీస్ పట్ల ఆమె ఏమనుకుంటుంది అనేది ఆ రోజు బహిరంగంగానే బయటకు వచ్చింది కదా, వచ్చేసింది బయటికి. అది ఆమె లోబడిన మనస్తత్వం. బయట కూడా ఏంటంటే డ్రామా ఆర్టిస్ట్, ఆమె సినిమా యాక్టర్ కాబట్టి ప్రతిదీ పండించగలదు. ఏదన్నా కూడా అబద్ధం కూడా గట్టిగా డ్రామాలాగా యాక్ట్ చేయగలదు. అదే చేస్తూ ఉంది. ఇవాళ ఆమెకి న్యాయం లేదు. ఏదనంటే కూడా ఆమె కూటికి ఇబ్బంది పడుతుందంట కౌన్సిలర్ ఆమె చెప్పేది. ఇంకా ఏం గురించి ఏమో ఇబ్బంది పడినప్పుడు ఏం గురించి ఏమనుకోలే, ఏం కూటికి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. చలపతి టవర్స్లో 16,000కి అద్దెకునింది ఈమె. ఓకే. హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీ. ఓకే. 16,000 రూపాయలు అద్దె. అది కూడా 2 నెలలు 3 నెలలు కట్టకుండా అప్పుడప్పుడు కట్టుకుంటూ వచ్చిన ఆమె. ఆ డబ్బులు కూడా లేకుండా. అది నేను చెప్పేది 1970s 1980s కాదు, 2014 అది చెప్తున్నా. 2014లోనే ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందు జస్ట్ 2014 అది చెప్తున్నా. ఆ అడ్రస్లు కూడా ఉన్నాయి, చెప్తా కావాలంటే మీకు ఎక్కడ ఉండిందని. అలాంటి ఆమె ఇవాళ ఊరికి ఒక ఇల్లు 2 ఇళ్ళు, హైదరాబాద్లో ఇల్లు, చెన్నైలో ఇల్లు, తిరుపతిలో ఇల్లు, నగిరిలో ఇల్లు, ఇంకేడాడు కట్టుకుందే ఇల్లు. ఆస్తులు అయితే అసలుకి హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర ల్యాండ్స్, నగిరిలో ల్యాండ్స్, ఎక్కడ చూసినా ల్యాండ్స్, కమర్షియల్ బిట్స్. ఎక్కడి నుంచి వచ్చినాయండి సడన్గా? నేను లాటరీ తగిలిందా లేకపోతే ఏంటి అంటే నగిరి అనేది ఒక లాటరీ లాగా అయిపోయింది ఆమెకి. ఓకే. పూర్తిగా దోచవతల పడేసింది. అంటే ఇక్కడ శాండ్ రీచ్లు అవన్నీ ఉన్నాయా ఇక్కడ నగరిలో? శాండ్ ఏందండి, నాకు తెలిసి అవకాశం ఇస్తే మనుషులు పట్టుకెళ్ళి కిడ్నీలు కూడా అమ్మేస్తుంది ఆమె. ఏమేం తక్కువ కాదు. ఈమెకి కనికరం అంటూ ఏముండదు. డబ్బు ముందు ఏమి తనామన ఏముండవు. ఇసుక కానీ, మట్టి కానీ, గుల్ల కానీ, ల్యాండ్స్ కానీ, శ్మశానాలు కూడా కబ్జా చేసేసింది ఈమె. ఇంకా దానికన్నా వేరే చెప్పాల్సిన అవసరం లేవుగా. మీరు చాలా ఆశ్చర్యకరమైన వార్తలు చెప్తా ఉన్నారు మహిళా మంత్రి గురించి. ఈమె చేసింది తక్కువ, తినింది ఎక్కువ. పూర్తిగా ఏ పని చేసినా దాంట్లో రాబడి ఉందంటేనే ముందుకెళ్తుంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం పాదిరేడులో 350 ఎకరాలు దేవస్థానం ఎంప్లాయీస్కి ప్లాట్ల కింద ఇచ్చారు. అయితే ఒరిజినల్గా ఏంటంటే 2019 తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాంట్లో 150 ఎకరాలు ఏపీఐసికి ఇచ్చేసి ఆ ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ తీసుకొచ్చారు. ఓకే. అలా అలాట్మెంట్ కూడా అయిపోయింది. అలాంటి అంటే ఆడ 150 ఎకరాలు కానీ ఇండస్ట్రీస్ వస్తే దరిదాపుల్లో ఒక 25-30 వేల ఉద్యోగాలు వస్తాయి. ఇంకా పెచ్చు కూడా రావచ్చు. ఓకే. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 20-30 వేల మందికి వస్తే, ఇండైరెక్ట్ ఇంకొక 20,000కి వస్తాయి. అంత ఒక 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే సూచనలు ఆడ ఉన్నాయి. అలాంటిది ఈమెం చేసిందంటే అదంతా క్యాన్సిల్ చేసేసి ఈ 150కి పెచ్చుగా ఇంకొక 200 కలిపి 350 ఎకరాలు కలిపి దేవస్థానాలకు అప్పచెప్పింది. సరే అదన్నా సరే దేవస్థానం ఎంప్లాయీస్ కదా, ఏదో శుద్ధంగా చేస్తుందేమో, మంచిదే కదా అని అనుకుంటా అంటే దాంట్లో ఒక 70 ఎకరాలు దొంగ డీకేటీలు రాసుకొని ఆ డబ్బు మొత్తం స్వాహా చేసింది. ఓకే. అంటే ఆమెకు చెందిన భూమి దొంగ డీకేటీలు రాసుకొని దానికి రావాల్సిన కాంపన్సేషన్ మొత్తం తీసుకున్నారు. సరే ఇక్కడితో ఆగిందంటే ఇక్కడితో ఆగలే. ఆ మిగతా బ్యాలెన్స్ 270 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 270 ఎకరాలకి ఎకరాకింత అని చెప్పేసి కమిషన్ తీసుకుంది. 5 లక్షల నుంచి 2.5 లక్షల దాకా తీసుకుంది. కొంతమంది చాలామంది చెక్సే తీసేసుకుంది. ఇప్పుడు డైరెక్ట్ చెక్స్ కాంపన్సేషన్ రాకముందు చెక్స్ తీసేసుకుంది. అంటే దేవుడి డబ్బు అంటే ఉండిలో ఇప్పుడు దేవస్థానం వాళ్ళు కొనిన డబ్బు ఎవరిదంటే దేవుడి డబ్బుతో కొన్నారు వాళ్ళు. అవును. తిరుమతి దేవస్థానం కొన్న ల్యాండ్స్ అవి. భగవంతుడికి ఇచ్చిన కానుకలు వాటి నుంచి తీసుకున్నదే, భగవంతుడు ఇచ్చిన కానుకల నుంచి కొన్న భూములు అవి. అవును. ఆ డబ్బును కూడా ఆమె స్వాహా చేసింది. దేవుడి డబ్బు స్వాహా చేసింది. ఇంకేం భక్తి అండి ఆమె? ఇంకా ఏదంటే నేను దండం పెట్టుకుంటా, యాగాలు చేస్తా, పూజలు చేస్తా, బొట్లు పెట్టుకుంటా అంటే ఏం లాభం? ఒక పక్క దేవుడి డబ్బు అప్పణంగా నొక్కేస్తా, కనికరం లేకుండా, ఇప్పుడు దేవుడి డబ్బును భయం లేకుండా ఇంకా మీరు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం?
సరే, మీరు యువకులు, మీ నాన్నగారు స్వర్గీయ గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, ఆయన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రిగా చేశారు, అనేక సేవలను అందించారు. సో అటువంటి మీరు రాజకీయంలో ఎటువంటి కొత్త ఒరవడిని తీసుకురావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఎట్లయినా నాంది పెద్ద షూస్ టు ఫిల్. డెఫినెట్గా ఈజీ అయితే కాదు, చేయగలుగుతామని కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయనకున్న మంచితనంలో కానీ, ఆయనకున్న ఓర్పు సహనం కానీ, ఆయనకున్న సేవాభావం కానీ, ఆయనకున్న రిసీవింగ్ కానీ చాలా తక్కువ మందికి వస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో. అవునవును. ఆయన ఇప్పుడు దరిదాపులు 40 సంవత్సరాలు రాజకీయం చేశారు నాన్న. 40 సంవత్సరాల రాజకీయం అంటే లాంగ్ టైం. అవును. 40 సంవత్సరాల్లో ఆయన మీద ఇప్పుడు కూడా ఒక గురువిందంత మచ్చ కూడా లేదు. అవును. ముద్దుకృష్ణ నాయుడు గారికి నేను డబ్బులు ఇచ్చాను అనే మాట సమాజంలో ఎవరూ చెప్పలేరు. ఎస్. లేదు ముద్దుకృష్ణ నాయుడు నాకు అన్యాయం చేశాడు అని సమాజంలో ఎవరూ చెప్పలేరు. నేను చెప్పేది పోస్ట్ ఆయన లేరు ఇవాళ మన మధ్య, చెప్పడానికి ఏం భయం అవసరం లే. ముద్దుకృష్ణ నాయుడు గారు ఈ ఉద్యోగం ఇవ్వడానికి ట్రాన్స్ఫర్ తీసుకుని డబ్బులు తీసుకున్నాడనో, లేకపోతే ఈ సెటిల్మెంట్కి డబ్బులు తీసుకున్నాడనో, లేకపోతే నాకు కాంట్రాక్ట్కి ఇంతనో కాంట్రాక్టర్ కానీ ఏదన్నా మీకు లేకపోతే నాకు అన్యాయం చేశాడనో అనే మాట మీకు నాకు తెలిసి ఎక్కడ కనపడదు. నేను చాలా ధైర్యంగా చెప్తా మాట. అది అంత ఈజీ మాట కాదు. ఇవాళ రాజకీయ నాయకుడు అంటే మచ్చ లేకుండా ఉండదు. అవును. ఎంతో పెద్ద మచ్చలే ఉంటున్నాయి, మచ్చలే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు వస్తారు కొట్టుకొని, వచ్చినప్పుడు ఏదో ఒక న్యాయం చెప్తే అవతలాడు తిట్టేసిపోతాడు. అవును. అందులో ఎవరో వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి ఎవరో హర్ట్ అవుతారు. దానివల్ల ఆటోమేటిక్గా ఏంటంటే ఒకళ్ళు గెలిచిన వాళ్ళకు ఉంటారు, ఓడిపోయిన వాళ్ళకు ఉంటారు. అవును. ఈయన సరిగ్గా చేయలేదబ్బా అని చెప్పి గెలిచినోడేమో నాకు న్యాయం ఉంది కాబట్టి నాకు ఇచ్చారనుకుంటాడు, ఓడిపోయినోడేమో ఆయన సరిగ్గా చేయలేదు అంటాడు. గెలిచినోడు దగ్గర కాదు కానీ ఓడిపోయినోడు దూరం అవుతాడు. అవును. ఇది మామూలుగా జరుగుతున్న టెండెన్సీ ఇప్పుడు. అంటే నేను చెప్పేది అనే బ్రాడర్ స్కేల్. ఇంకా దీనికన్నా పోతే ఇంకా లోతుకు పోతే చాలా ఉంటాయి. అందరూ శుభ్రంగా ఉన్నారు, ఆల్ హ్యాండ్స్ క్లీన్ అని నేను చెప్పట్లే. అవునవును. అంటే ఒక ఉదాహరణకి చెప్తాను. మంచిలో కూడా చెడు వస్తుంది ఇప్పుడు. కరెక్ట్. అది దాన్ని కూడా ఆయన ఎక్కడ మట్టి అంటనకుండా జాగ్రత్తగా కేర్ తీసుకున్నారు ఆయన చేసుకుంటూ. మీరు మీడియాలో కానీ, ప్రజల్లో కానీ, బ్యూరోక్రాట్స్లో కానీ ముద్దుకృష్ణ నాయుడు గారు అంటే ఒక అభిమానం అనేది తీసుకున్నారు. ఎప్పుడు భయంతో ఏం చేయించుకోవాలి, అభిమానంతోనే. ముద్దుకృష్ణ నాయుడు ఫోన్ చేస్తే ఏదో పేదోడి కోసం చేస్తాడు, ఏదో చేసేద్దాంలే అనుకొని. అంటే బాగా కఠినమైన ఆఫీసర్స్ కూడా మా ఫాదర్ చేస్తే సర్వీస్ ఓరియంటెడ్ ఆయన చేసేది అనేది. అంటే కఠినమైన ఆఫీసర్స్ మామూలుగా వాళ్ళు ఎవరికి పలకరు వణకరు. అవును. అలాంటి వాళ్ళు కూడా ముద్దుకృష్ణ నాయుడు గారు చేశారు, ఆయన మంచిగా చేస్తాడు అనే ఒక నమ్మకం మీద ఆయన ఏ పని చెప్పినా కూడా ఖచ్చితంగా పంపించేసేవాళ్ళు. దానివల్ల చాలా మందికి సర్వీస్ కూడా ఎక్కువ మందికి చేశారు. ఓకే. ఇప్పుడు ఆయన ఇప్పుడు మన తిరుపతిలో కూడా చాలా మంది చూస్తాం, వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, వేల మంది చదువు చెప్పించారు. నాకు తెలిసి ఇంజనీరింగ్ కాలేజీల్లో దరిదాపుల్లో నాకు తెలిసి ఒక 2000 మంది ఇంజనీర్స్ చేసి ఉంటారు. ఇప్పుడు సీట్లు కష్టంగా ఉన్నప్పుడు. ఇప్పుడంటే ఇంజనీరింగ్ కాలేజీలు వీధికి ఒకటి వచ్చేసినాయి. అవును. అంతకుముందు లేవు. అప్పుడు డిస్ట్రిక్ట్కి ఒకటో రెండో ఉండేవి. అప్పుడు చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఉన్న కాలేజీ. ఎందుకంటే అప్పుడు నాన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి. అవును. పరిచయాలు ఏర్పడినప్పుడు ఆ పరిచయాల వల్ల వాళ్ళు ఇదిగో పలానా పంపిస్తున్నా, కొద్ది దయచేసి వాడు చేయండి, మా కాన్స్టిట్యున్సీ వాడో, లేకపోతే మా జిల్లా వాడో, లేకపోతే మా స్టేట్ వాడో అని అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక దారి చూపించారు. ఇవాళ నేను మొన్న అమెరికా పోయినా. ఇప్పుడు ఇంతకుముందంతా కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు మనం ఒక ఎంప్లాయీ కిందనో, ఒక బిజినెస్ ఓనర్ కింద ఉన్నాం, కానీ తిరిగింది ఎప్పుడు లే. మన పని ఏదో చేసుకుంటున్నాం, మన ఇంటికి వస్తున్నాం పోతున్నాం అనే టైప్ తప్పితే. ఇప్పుడు మొన్న పోయినప్పుడు ఒక 4-5 ఊర్లకు పోయినా, అట్లా తిరిగేసి వచ్చిన. పొలిటికల్కి కూడా మీటింగ్లో అవి పెట్టాం. మీటింగు పెట్టినప్పుడు చాలామంది వస్తారు, వచ్చేసి మీ నాన్న నాకు సీట్ ఇచ్చాడు. ఆ సమయంలో నాన్నగారితో ట్రావెల్ చేసిన వాళ్ళు కావచ్చు, నాన్నగారు వెనకాల ఉన్నవారు కావచ్చు. అమెరికాలో ఏ మీటింగ్ పోయినా 5 మంది నుంచి 10 మంది తక్కువ ఎక్కడ తగల. అంటే ఏదో అంటే అందరూ ఒకటే అని చెప్పను. ఒకరికి పాస్పోర్ట్ ఇప్పించుండొచ్చు, అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బెనిఫిట్ పొంది ఉండొచ్చు. ఒకరికి ఫీజు కన్సెషన్ ఇప్పించుండొచ్చు, ఒకరికి సీట్ ఇప్పించుండొచ్చు, లేదా ఒకరికి వాళ్ళ నాన్నతో పరిచయం ఉండొచ్చు. ఏదో ఒక విధంగా మా నాన్న టచ్ చేసిన వాళ్ళు 5 నుంచి 10 మంది ఉన్నారు అమెరికాలో. అంటే ఏ ఊరికి పోయినా అది మీటింగ్కి వచ్చిన వాళ్ళు. అప్పుడు అనిపించింది, అబ్బా పైనుంచి ఇంకా కూడా ఆయన చూసుకుంటున్నాడు, ఆయన బ్లెస్సింగ్స్ ఆ రూపంలో. ఇవాళ కూడా నా స్టాండింగ్ నగర్లో ఇంత గట్టిగా ఉంది, నా పునాదులు ఇంత గట్టిగా ఉన్నాయంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఇచ్చిపోయిన గుడ్ విల్
బాగా పనిచేస్తూ ఉంది. సరే మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద పెట్టారు కదా, మీకు కాదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మిమ్మల్ని అదే అడగబోతున్నాను యాక్చువల్గా భానుగారు. ఆయన అటువంటి నాయకుడు కదా, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేంత ముద్ర సంపాదించుకున్నారు. మీరు ఆయన వారసుడిగా డ్యామ్ష్యూర్గా ఖచ్చితంగా మీరు కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఎడ్యుకేటెడ్, మీరు ఫారెన్లో ఉండొచ్చారు. ఒక సాధారణంగా ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, ఒక సర్పంచ్ కొడుకు సర్పంచ్ తమ్ముడైతేనే కాలర్ ఎగరేసి ఊరెగుతున్నారు, మామూలుగా విర్రవీగిపోతున్నారు. అటువంటిది మీరు, మీ నాన్నగారు అంత రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మాజీ మంత్రిగా చేశారు. మీకు ఆ లెగసీ కంటిన్యూషన్లో మీకు ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నారు. కానీ మీరు చాలా సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉన్నారు. సో ఇదొక్కటి చాలు మీ నాన్నగారి లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటానికి ఏమంటారు? మీ అభిమానం అండి, ఇంకా చెప్పాలంటే మీరు నోటీస్ అభిమానం కదా, నేను గమనిస్తున్నాను కదా. యాక్చువల్గా వచ్చిన దగ్గర నుంచి కూడా మాట్లాడేదాన్ని. నేను ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చే ముందు కూడా కొంతమంది పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయినప్పుడు అసలు ఎలా ఉంది ఏంటి ముద్దుకృష్ణ నాయుడు గారి వారసులు ఏంటి ఏంటి అని చెప్పేసి అంటే, అయ్యో వాళ్ళ నాన్నగారు ఎలాగో ఆయన బిడ్డ అంతేనండి, చక్కగా ఎవరితోనైనా కలిసిపోతూ ఉంటాడు, ఇంత గర్వం కూడా ఉండదు అని చెప్పేసి నేను విన్నాను. సో అందు గురించి ఈ ప్రశ్న అడిగాను ఇప్పుడు మిమ్మల్ని. గర్వం అంటే నా న్యాచురల్ ట్రైట్ మా నాన్న ఇచ్చిపోయింది, అదే వచ్చింది. మా నాన్న చూసి నేర్చుకున్న కొన్ని ఉన్నాయి. మా నాన్న ఎప్పుడు కూడా సింపుల్ మ్యాన్. ఇప్పుడు ఆయన అందుబాటులో లేని వస్తువులు ఏమీ లేవు. పుట్టుక మా నాన్న మంచి పుట్టుక. అంటే మా నాన్నకి 5వ సంవత్సరానికి 2 తల్లిదండ్రులు పోయినా కూడా భూమి ఆసామే వాళ్ళు. ఇప్పుడు మా తాతగారికి ఈ తిరుపతి సరౌండింగ్స్లో 250 ఎకరాలు ఉండేది, పెద్ద ఆసామే. పోతే 5వ సంవత్సరానికి 2 పోయారు కాబట్టి అవన్నీ కరుక్కుంటూ వచ్చి అది 50-60 ఎకరాలు అయిపోయింది. అది అంటే 5వ సంవత్సరానికే చనిపోయారు ఇద్దరు. తాతగారు నాయనమ్మ, తాతగారు కానీ నాయనమ్మ కానీ ఇద్దరు. నాన్న 5 yearsకే చనిపోయారు. అదే ఆయన కష్టం మీదే వచ్చాడు. ఇది అన్ని స్కాలర్షిప్స్ మీద చదువుకుంటూ, అంటే ఇనేవే అన్నదమ్ములు ఉన్నా కూడా తల్లిదండ్రులు లేని పిల్లవాడు. అంతేగా మరి. అయితే కష్టం మీదే కాలేజీలు అవన్నీ కూడా గైడెన్స్ అంతా కూడా ఆయన సొంతంగానే చేసుకుంటూ బాగా సక్సెస్ఫుల్ మ్యాన్. అంటే ఆయన ఉన్న స్టేజ్కి చాలా దూరం పోయాడు. మీ నాన్నగారి కష్టం మీ కళలోనే కనిపిస్తుంది నాకు. అంటే నేను అనిపిస్తుంది ఇప్పుడు ఆయనకి ఏమీ లేక అంత దూరం పోయాడు, మనం అన్నీ ఉండి కూడా ఇంకా అంటే అదేలేండి. అంటే సంథింగ్స్ అని నిజంగా చెప్పండి, ఫ్యూ పీపుల్ ఆర్ బోర్న్ గ్రేట్. అవునవును. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఈజ్ బోర్న్ గ్రేట్ డెఫినెట్గా. అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఈజ్ మై ఫాదర్. అవును, ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన వరం. దాన్ని ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఆయన కడుపున పుట్టాను నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను. సో ఇప్పుడు మీరు ఇంకా మీ మీద మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆయన వారసుడిగా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ పబ్లిక్ అందరికీ కూడా మీరు సర్వీస్ చేయాలని. సో ఇప్పుడు మీ ఫైనల్గా చెప్పండి, మీ కాన్స్టిట్యుయెన్సీలో నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి, దానికి మీరు పరిష్కార మార్గం ఏమైనా చూపించాలనుకుంటున్నారా? మా దగ్గర యువత చాలా అంటే డెమోగ్రఫిక్ వైజ్ చాలా హై పాపులేషన్ ఉంటుంది. ఇది బిట్వీన్ 25 ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా గ్రాడ్యుయేట్స్. ఈ మధ్య అందరూ మినిమం డిగ్రీ చదివేస్తున్నారు. అవును. ఇవాళ మన ఊర్ల మీద పోతుంటే మీరు ఎప్పుడైనా గమనించండి, అంత యువత అయితే నా దగ్గర ఉంటున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్కి ఏంటంటే ఇద్దరు వాళ్ళు చెన్నై పోవడమో, లేకపోతే తిరుపతి రావడమో, లేకపోతే ఖాళీగా ఉండమో జరుగుతూ ఉంది. అట్లని చెప్పి వాళ్ళు నాట్ విల్లింగ్ కాదు, వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు వర్క్. వాళ్ళు కష్టం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ అవకాశాలు అయితే రావడంలే. ఇప్పుడు లోకల్గా చాలామంది పనిచేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబ సమస్యలు, లేకపోతే పేరెంట్స్ని చూసుకోవడము, లేకపోతే ఏదో ఒక ఉన్నాయి. కానీ లోకల్గా నాన్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ అనేది పెద్ద హై అంటే క్రైసిస్ అయితే ఉంది ఇక్కడ. ఇంతకుముందు 14-19లో ఏంటంటే ఒక బూమ్ అంటూ వచ్చింది ఇది ఎంప్లాయ్మెంట్కి. లేడీస్ కానీ నిజం చెప్పాలంటే షార్టేజ్ ఆఫ్ లేబర్ని వచ్చింది 19 దాకా. మీకు బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి కూడా వర్కర్స్ వచ్చే ఎంప్లాయీ ఉన్నారు అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రియల్ లేబర్ కోసం. ఎందుకంటే మన దగ్గర సఫిషియెంట్ లేబర్ దొరకట్లేదని చెప్పి ఇవాళ బీహార్, జార్ఖండ్ దొరకడు, అసలుకే దొరకట్లే. ఎందుకంటే కంపెనీస్ రావడం లేదు. వస్తే వాళ్ళు మాకు అది కట్టు ఇది కట్టు అని చెప్పేసి పూర్తిగా వాళ్ళని హెరాస్మెంట్ చేసే కాడికి ఎందుకు రా బాబు అని బాగా చూసిన చోట వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్కి వాళ్ళ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. పలానా చోట మేము ఇండస్ట్రీ పెడుతున్నామంటే ఇక్కడ రండి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేస్తున్నారు, పోటీ పడుతున్నారు. ఇవాళ మన స్టేట్లో అసలుకి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు ఏం పట్టించుకునే అంటే ఏమీ పట్టించుకోవట్లే.
ఇండస్ట్రీస్ ఎవరున్నారు ఏంటి అనేది ఊరికే అంతా కూడా ఫోటో సెషన్ లాగా చేస్తున్నారు, కానీ రియల్ ఇండస్ట్రీస్, ల్యాండ్ అయిన ఇండస్ట్రీస్ జీరో. ఎంతసేపు కూడా ఇప్పుడు కియా ఆయన పోయి శంకుస్థాపన ఇప్పుడు ఓపెన్ చేశాడు, ఆయన ఓపెన్ చేసి అంటే ఎట్ట అవుద్దండి? కియా వచ్చింది ఎవరి వల్ల? ఇంకా రిబ్బన్ కట్ చేస్తే నేను చేశా అంటే ఇప్పుడు 2019లో నువ్వు రిబ్బన్ కట్ చేసావు అంటే ఒక 2-3 నెలల్లో ఫ్యాక్టరీ పెట్టేయగలుగుతారా? అసలుకి అంటే ఆయన అనిపిస్తుంది చూస్తే, ఇట్లా కూడా మనుషులు మాట్లాడగలుగుతారా, ఇట్లా కూడా మనుషులు ఉంటారా, ఇట్లా కూడా వ్యవహార శైలి ఉంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం వీళ్ళ కెపాసిటీ అండర్ ఎస్టిమేట్ వేస్తున్నాం. ఇప్పుడు మనం అన్ని మీటింగ్లో చూస్తూ ఉంటాం. ఫస్ట్ మీటింగ్లో నేను చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ఏ మీడియా లేదనే మాట వాడాడు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో పొరపాటేమో దొర్లిందేమో అనుకున్నా. కానీ మాటికి ప్రతి మీటింగ్లో పోయి నాకు ఏ మీడియా లేదు, నాకు ఏ మీడియా లేదు, ఆమె ఏ మీడియా లేదని చెప్తుంటే మాటికి చెప్తుంటే ఏంట్రా బాబు ఈయనకి మనల్ని పిచ్చివాళ్ళు అనుకుంటున్నాడా లేకపోతే ఆయనకి పిచ్చి పట్టిందని నిజంగా అనుకుంటున్నాం. ఇప్పుడు అర్థం కావట్లా. మీడియా లేదు, మీడియా అంటే సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి న్యూస్ పేపర్ ఎవరిది, టీవీ ఎవరిది? జనాలు ఏమనుకుంటున్నాడు అసలుకి? పోనీ అదేమన్నా షర్మిల గారు ఇప్పుడు ఏదైతే అంటున్నారు, షర్మిల గారి కన్నా ఇచ్చేస్తే నాకేది లేదంటే ఓకే, ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆమె దగ్గరే పెట్టుకునేవాడండి. నాకు లేదంటున్నాడు కదా ఆయన. లేదు అంటున్నాడు, కానీ భారతీయ కదా దానికి ఎడిటరు, చీఫ్ ఎడిటరు భారతీ రెడ్డే చూసుకుంటా ఉందని మొత్తం. అవును, ఓనర్షిప్ ఆయన దగ్గర ఉంది. ఈయనెందుకు ఒకసారి నేను కూడా మీడియా ఓనర్ అని చెప్పి గొప్పగా చెప్పాడు ఢిల్లీలో పోయేసి. ఆ వీడియోస్ కూడా ఇవాళ యూట్యూబ్లో ఉన్నాయి. నేషనల్ మీడియాలో నాకు తెలుసు ప్రాబ్లమ్స్, నేను మీడియా ఓనర్ అని చెప్పుకున్నాడు. ఆయన చెప్పిన మాటలు ఆయన నోట్లో వచ్చింది. ఇవాళ నాకు మీడియా లేదు అంటే ఆ టీవీ చూస్తే పొద్దున్న లేస్తే రాత్రి దాకా జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకోటి కనపడ్డా అక్కడ. ఆయన తప్పు చేసినా ఉప్పు కింద ఉంటుంది. ఇంకా అసలు ఏం చేసినా, ఎంత పాపం చేసినా అది పాపంలాగే ఉండదు, అంత కడుక్కునే పనే ఉంటుంది దాంట్లో. వేరే వాళ్ళు ఏ మంచి చేసినా కనపడతాయి అలా. అంతదాకా ఇదే సాక్షి మీడియాలో 2 నెలల క్రితం ఏమేశారంటే, నారా లోకేష్ గారు పెనలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారంట. అక్కడ ఉన్న కొలుసు పార్థసారథి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి నారా లోకేష్ని అక్కడ పోటీ చేయించట్లేదని అన్నారు. మరి ఇదే కొలుసు పార్థసారథిని స్థానభ్రంశం చేయాలని చెప్పేసి ఆయన అక్కడ వీక్గా ఉన్నాడని చెప్పేసి మొన్న జరిగిన పరిణామాలు ఆయన పార్టీకి దూరం అయ్యారు. దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళ పార్టీ ఎంత వీక్నెస్ ఉందో. ఇవాళ మొత్తం కూడా ఎమ్మెల్యేలంతా షఫుల్ చేస్తున్నాడు, ఇటు షఫుల్ చేసుకుంటూ పోతున్నాడు. అంటే వాళ్ళ మీద గెలుపు నమ్మకం లేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టే చెప్పొచ్చు ఆ పార్టీ పోతా ఉంది, ఆ పార్టీ రాబోదు, ఆ పార్టీ వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదని చెప్పి వేరే మనం ఇప్పుడు నేను ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకుడి కింద ఎంతసేపు చెప్పినా నా వర్షన్ కింద ఉండొచ్చు, కానీ వాళ్ళ యాక్షన్స్ నా వర్డ్స్ కన్నా బలంగా వినపడుతూ ఉన్నాయి. ఇవాళ దరిదాపుల్లో 60-70 ఎమ్మెల్యేలకి స్థానచలనం చేశారు, ఎంపీలు స్థానచలనం చేస్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే తలకాయ బాగుంటే మొండెం బాగుంటుంది. ఇప్పుడు ఎంతసేపు నువ్వు మొండెం మారుస్తా అంటే ఇప్పుడు ట్రైను బోగిలు మారిస్తే లాభం, స్లోగా పోతుందంటే ట్రైన్ ఇంజిన్ మార్చుకోవాలా? ట్రైన్ ఇంజిన్ వదిలేసి బోగిలు మారిస్తే స్పీడ్గా పరిగెడుతుంది అది. అసలు వదిలేసి కొసరు పట్టుకొని వెళ్ళాడుతున్నాడు ఆయన. ఆయన పోయి మా ప్రాబ్లం అంతా ఇంజిన్లోనే ఉందంటారు. అంతే కదా, ఇప్పుడు స్పీడ్గా పోవాలంటే ఎట్ట పోతుంది? బోగిలు మరిస్తే ఏమవుతుంది? పోయే కాలం వస్తే ఇలాంటి ఐడియాలు వస్తాయి, ఖచ్చితంగా పోతున్నాడు. సో మీరు అయితే చెప్పండి, నిరుద్యోగ యువతకి మీరు ఏమైనా సరే చేయాలనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో? డెమోగ్రఫిక్గా నగరికున్న అడ్వాంటేజ్ ఏ కాన్స్టిట్యున్సీకి లేవు నాకు తెలిసినంత వరకు. ఓకే, ఎందుకంటే మేము కూర్చొని దూరంలో చెన్నై ఉంది, ఈ పక్క తిరుపతి ఉంది. ఇది పిలిగ్రిమ్ సెంటర్ కానీ ఒక అంటే పెద్ద హబ్, ఇది టూరిస్ట్ హబ్ కింద అనుకోవచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ హబ్ కూడా తయారవుతా ఉంది. అయితే చుట్టుపక్కల ఇప్పుడు చెన్నైలో ఇండస్ట్రీస్ కూడా గ్రో అవ్వడానికి ఇంకా ఏరియాస్ అందుబాటులో లేవు. వాళ్ళు మహాబలిపురం దాటి వెళ్ళిపోయారు. ఓకే, ఓ పక్క సీ ఉంది, ఓ పక్క మహాబలిపురం. ఇప్పుడు ఉన్న ఏరియాస్ వర్జిన్ ఏరియాస్ మా దగ్గర ఉన్నాయి, అంటే ఇండస్ట్రియల్ పరంగా. ఓకే, దాన్ని కానీ కొంచెం మనం నీట్గా డెవలప్ చేసి వాళ్ళకి కానీ అందుబాటులో తేగలిగితే ఇండస్ట్రీస్ రావడానికి స్కోప్ ఉంది. అంటే ఏం లేదు, మనం కానీ వాళ్ళకి కావాల్సినట్టు మనం కానీ వాళ్ళకి పాలసీ కానీ కొద్దిగా మోల్డ్ చేసుకోగలిగితే. అంటే ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటంటే పెట్టడానికే కష్టపడితే నడిపేది ఇంకా కష్టం అనుకుంటారు. అవును, ఆ హర్డల్స్ అని తగ్గించి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మీరు పెట్టండి, మేము కావాల్సిన మీకు వెసులుబాటు ఇస్తామని చెప్పి. అది కావాల్సిందండి పవరు, వాటర్, కొద్దిగా ఫ్రీడమ్ టు ఆపరేట్. రోజు వాళ్ళ దాంట్లో ఏలు పెట్టకపోతే చాలా, పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా ఉంటే చాలా, ఏలు పెట్టకపోతే చాలా అనుకుంటారు.
ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి మనం. ఎందుకంటే వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసుకుంటాడు అనుకుంటాడు కానీ రోజు పోయి పంచాయతీలు పెట్టుకుంటాడు అనుకోడు. అంతేగా, వాడికి కావాల్సింది ఏంటంటే వ్యాపారం చేసుకొని పోవడం. నేను ఇన్వెస్ట్ చేయటం ఏంటి ఇక్కడ, నాకెందుకు ఈ గోల అంత అనుకుంటారు. అంతే. అయితే ఇది ఆ మొక్కు మా బాబు గారి చేతిలో ఉంది, ఆ నాక్ మా బాబు గారి చేతిలో ఉంది. ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్. అవును, ఆయన ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా దేశంలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరికి కూడా ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెన్సు, ఆ ఓరియంటేషన్ వచ్చేస్తుంది. మనం చూసాం. అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూపించాడు సారు. అవును, ఇది వైజాగ్ డెవలప్మెంట్ ఫార్మా సిటీ కానీ, వైజాగ్లో శ్రీ సిటీ కానీ, అలాగే ఇక్కడ హైదరాబాద్ కానీ, సైబరాబాద్ ఆయన ఇచ్చిన రూపురేఖలు ఇవాళ పెరుగుతున్నాయి. కానీ బీజం వేసింది ఆయనే. అవును, ఆయనే వేసిందే ఇవాళ డెవలప్మెంట్ చూస్తున్నాం కరెక్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాగే మొన్న 14-19లో కూడా ఇక్కడ మన దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు మన దగ్గర హాండా మోటార్స్ ఉంది, అపోలో ఉంది, టైల్స్ ఉన్నాయి, ఇట్లా ఏషియన్ పెయింట్స్ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా వేల కోట్ల, చిన్న చిన్నవి అయితే ఇంకా 50 కోట్లు 100 కోట్లు అయితే ఇంకా కోకోలలో. నేను చెప్పేవని కూడా ఓవర్ అండ్ అబౌట్ 1000 crores ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్. ఇంకా కియా ఉంది. ఇట్లా ఇవన్నీ కూడా ఇక్కడ పెరుగుతూ ఉన్నాయి. దాన్ని కానీ కొద్దిగా డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోద్ది. ఈ ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్కువ కానీ కంపెనీస్ వస్తే ఆటోమేటిక్ వేజ్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వేజెస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే స్కేర్ సిటీ ఆఫ్ లేబర్ని వచ్చినప్పుడు 15,000 వచ్చి కాస్త రేపు 18,000 అవుద్ది, 18,000 కాస్త 20,000 అవుద్ది, 21, 22, 23 అవుద్ది. అది మనం ప్రోత్సాహాల వల్లే అది కుదురుతుంది. అది ఖచ్చితంగా సార్ టేకప్ చేస్తా అని చెప్పారు. ఆ నమ్మకం ఉంది, ఆయన చేయగలుగుతాడు కూడా. రైట్ అండి. థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించారు.